వివిధ రకాలైనటువంటి పరిచయాల కారణంగా ఎన్నో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. సోషల్ మీడియాలో ఉన్నవారు కావచ్చు, ఫోటోగ్రఫీ ఈ యొక్క విభాగాలలో పనులు చేస్తున్నవారు, బ్యాక్గ్రౌండ్లో ఉండి వ్యవహారాలు చేసేవారు, రైటింగ్ కంటెంట్ ఇచ్చేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంస్థల్లో పనిచేసే వారికి కూడాను కాలం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క మంచి ప్రవర్తన తీరు విధానం వలన అనేక విధాలుగా కలిసొస్తుంది. మంచి పేరుని, గుర్తింపుని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాల నిమిత్తం తరచూ ప్రయాణం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఒకసారి వెళితే పని కాకపోవచ్చు, 2-3 సార్లు మళ్ళీ ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఈ విధమైనటువంటి ఇష్యూస్తో సతమతమయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా పక్కాగా చెయ్యాలి, ఈ వారం ఈ పని పూర్తి కావాలి అన్నవి ఏవైతే ఉన్నాయో కాస్తంత టైం ఎక్కువగా కేటాయించుకోండి. ఆ విధంగా మీకు ఉపయోగపడుతుంది. ఎట్టకేలకి పనులను మాత్రం పూర్తి చేయగలుగుతారు. కొంతమంది మాట్లాడే మాటల వలన కాస్తంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలను ఓర్చుకోలేకే, మీరు ఎదుగుతుంటే భరించలేకే ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారన్న విషయం తెలిసినప్పటికీ మనసులో ఎక్కడో మీ మీద మీకే కాస్తంత అభిప్రాయం వేరుగా ఉంటుంది. అందుకని మీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు మోటివేషన్ తెచ్చుకోవడం, మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోవడము, ఏదైనా చేయగలుగుతాము, చేతనైనంత వరకు చేద్దాము అన్న పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మీరు ఉండగలిగితే బాగుంటుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. వాతావరణ మార్పు వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు, వేడి వలన వచ్చేటువంటి అనారోగ్యాలతో తొందరగా బాధపడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కొన్ని మార్పుల గురించి ఆయా దృష్ట్యా మీరు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. కొన్ని రకాలైనటువంటి కొత్త పెట్టుబడులు పెట్టాలి, వ్యాపారం చేయాలి, తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించాలి అన్న ఆలోచనలు కాస్తంత కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరికున్నటువంటి కార్యక్రమాల నిమిత్తం మీరు ఎక్కువగా శ్రమించడము, వాళ్ళకి మీ సహాయ సహకారాలను మీరు అందించడం అనేది జరుగుతుంది. ఆర్థికంగా ఆదుకోవాలన్న ఆలోచనలు మీకు లేకపోవడమే అది మీకు మేలు కలిగించే అంశము. అనవసరంగా డబ్బులు ఇచ్చి మరి తిట్లు తినాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇది కాస్తంత ఆలోచించి నిర్ణయం చేయండి. లేదా ఎవరినైనా సంప్రదించి వాళ్లను మధ్యలో ఉంచి మీరు ఇవన్నీ కూడా చక్కబెట్టగలిగితే సర్వదా శ్రేయస్కరం. ఉదాహరణకి మేనకోడలకు, అత్తయ్యకు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, భర్త గారిని కావచ్చు, లేకపోతే అన్నయ్య గారిని, నాన్నగారిని మధ్యలో ఉంచండి. ఇట్లా వాళ్ళు అడుగుతున్నారు, నన్ను ఇమ్మనమంటున్నారు, ఇవ్వకపోతే గొడవలు అవుతాయి, ఇస్తే నాకు ఇబ్బంది అవ్వచ్చు, కానీ నేను కొంతకాలం చదువుకుంటాను, ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఇబ్బంది రాకుండా ఉంటుందని మీరు మధ్యవర్తిగా ఉండండి అని వాళ్ళకి విషయం అంతా ముందే చెప్పి ఆ విధమైనటువంటి నిర్ణయం చెయ్యండి. తద్వారా బాగుంటుంది. అది ఇంకో విధంగా మారకుండా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు గురు స్తోత్రాన్ని పఠించండి. గురుగ్రహానికి ఆవు పాలతోటి అభిషేకం జరిపించండి. రాబోయే రోజుల్లో మహాశివరాత్రి రోజున ఈ వృషభ రాశి వారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కళ్యాణం కాని వారికి కళ్యాణ యోగ్యత ప్రాప్తిస్తుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.